శివుని ఒప్పించి మెప్పించి ఆకాశ గంగను ధరకు దించినాడు ఆ భగీరథుడు. ఈనాడు ముక్తీశ్వరుని కరుణ పాతాళ గంగను పై. కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఇలా మిడ్ మానేర్ చేరినాయా లేదా అని. ఎక్కడుంది కాళేశ్వరం అంటే ఇగో ఇక్కడ మిడ్ మానేర్ జలాల రూపంలో కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాల రూపంలో ఈరోజు మిడ్ మానేర్ ప్రాజెక్టు, శ్రీ రాజరాజేశ్వరి ప్రాజెక్టు నిండుకొని ఉందని చెప్పేసి ఇలా యావత్ ప్రజానీకానికి తెలియజేయడం కోసం కేటీ రామారావు గారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు నిర్మించిన ఈ ప్రాజెక్టు గొప్పదనాన్ని మనం ప్రజలకు మరొకసారి గుర్తు చేయడానికి ఈరోజు విచ్చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా అట్లాగే సిరిసిల్ల నియోజకవర్గం మా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అంటే అన్ని ప్రాజెక్టుల దగ్గర కూడా ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు నిర్మించుకున్నామో, ఎక్కడెక్కడైతే పంప్ హౌజులు నిర్మించుకున్నామో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, ఎక్కడికక్కడ నాయకుల ఆధ్వర్యంలో గోదావరి జలాల చేత ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి అట్లాగే మన తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్తూపాన్ని కూడా జలాభిషేకం చేసే ప్రోగ్రాంను మనం చేపట్టినాం. తద్వారా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టులా రేవంత్ రెడ్డి ముఖానికి దిమ్మ తిరిగే ఒక తీర్పునివ్వాలకు మనం ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి ఇలా ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. తప్పకుండా రాబోయే రోజులలో కూడా ఎక్కడికక్కడ మనల్ని నిలదీసే, మనం గ్రామాలలో పోతే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామలమైన విషయాన్ని కూడా మనందరం కూడా బాధ్యత తీసుకొని ప్రజల వద్దకు తీసుకుపోవాలని, ప్రజలకు చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పన్నే కుట్రలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు తిప్పికొట్టాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుతా